ఈరోజు చందు జనార్దన్ గారు రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తెచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేయించే విషయంలో 100% ఒంటరి పోరాటం చేసి అక్కడికి వెళ్ళి ఆయా జిల్లాల్లో కర్నూలు కానీ, గుత్తి కానీ, గుంతకల్ కానీ, అనంతపూర్ కానీ, కడప కానీ, అక్కడ ఉన్నటువంటి మన సమతం రాము గారు కానీ, అనేక మంది పెద్దల సహకారం కానీ, అనంతపురంలో అయితే మరీ భయంకరంగా అనేక మంది వచ్చి సహకరించడం కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విధంగా వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా మన సమస్య మీద ఈ విధంగా పోరాటం చేసి మన నిరసన తెలియజేస్తే ఎంతో బాగుంటుంది, ప్రభుత్వం రేపొద్దున మన ఏమీ చేయకోకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గ్రేటు. ఒంటరి పోరాటం చేసిన ఆయన ముఖ్యంగా అప్రిషియేట్ చేస్తున్నాను నేను. నిజంగా కూడా ఒంటరి పోరాటం చేస్తూ వెళ్ళి ఇంతమంది సహకారం తీసుకుని ప్రభుత్వాన్ని కదిలించి జీవోని రద్దు చేసే విధంగా ఆయన ప్రయత్నం ఆయన చేశారు. జీవో కూడా రద్దు చేస్తారని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు సాచి చెంపమ్మడు కొట్టి అరే వెంటనే తగిలిందా మనవడం తెలియదులే అని చెప్పి జెండు బాబు ఇచ్చినట్టుగా ఉంది. తుని రైలు కేసు విషయంలో జీవో ఎందుకు రీఓపెన్ చేశారు, అట్లాగే ఇదెందుకు ఓపెన్ చేశారు, ఈ ఓపెన్ చేసి మళ్ళీ రద్దు చేశామని చెప్పి మీరు ప్రకటించే లోపు వీళ్ళు నిద్రపోతారు, మళ్ళీ మర్చిపోతారనే ఉద్దేశం మీకు ఉందేమో. మా వంగవీటి మోహన్ రంగా జిల్లా మీరు పెట్టన ఎడల మూల్యం చెల్లించుకుంటారు. మా కాపుల్ని రిజర్వేషన్లో మీరు చేర్చిన ఎడల మీరు మూల్యం చెల్లించుకుంటారని ప్రభుత్వాన్ని కాపు నాయకుడిగా హెచ్చరిస్తున్న, రంగా గారు అభిమానిగా, రాధామిత్ర మండలి సభ్యుడిగా శాసిస్తున్నాం అంతే. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరే చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, కాపులు లేనిదే నేను లేను, కాపులకి 5% రిజర్వేషన్ నేను కల్పిస్తున్నాను, దీన్ని అమలు చేసే వరకు నేను నిద్రపోను, అమలు చేసిన తర్వాతే మీ ఇళ్లకు వచ్చి నేను ఓట్లు అడుగుతాను అని. ఏమైపోయింది? ఎందుకని ఈ విధంగా చేశారు మీరు? 2019లో 17లో మీరు పెట్టిన జీవో 19లో మళ్ళీ ఈబీసీ ఇస్తే ఈబీసీని మళ్ళీ అమలు చేస్తాను 5% అన్నావు. మేము అసలు ఈబీసీయా లేదు బీసీయా? ఎందుకు మమ్మల్ని అటు ఇటు కాకుండా హ్యాంగింగ్ చేశారు చంద్రబాబు గారు? అసలు మా సమస్యలు ఏంటి? మేము అడిగేది ఏంటి? న్యాయపరమైన రిజర్వేషన్స్. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇచ్చేలేరు. తర్వాత వచ్చినటువంటి స్వతంత్ర పోరాటం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఇచ్చింది. దామోదర సంజీవయ్య గారు కూడా అమలు చేసినటువంటి రిజర్వేషన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నువ్వు అమలు చేయడానికి ఎందుకు వెనకబడుతున్నావు? బాగా ఆలోచించుకోండి. మీరు కాపులతో పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఆఖరి వరకు తుది శ్వాస తీసిన వాళ్ళు లేరు. మీరు ఈ 4 రోజులకే జనసేన పార్టీనో లేదా పవన్ కళ్యాణ్ గారినో కాపు జాతినో పక్కన పెట్టేసి మీరేదో పబ్బం గడుపుకుంటున్నారు. ఈ 4 ఏళ్లలో మేము ఏదైనా చేయగలమని మీరు అనుకుంటారేమో. మొన్న ఎలాంటి ఉద్యమం, ఎలాంటి రివల్యూషన్ వచ్చిందో అదే ఉద్యమాన్ని కాపు రిజర్వేషన్లో రేపు మీరు ఏర్పాటు చేయకపోయినా, అట్లాగే వంగవీటి మోహన్ రంగా జిల్లా పెట్టకపోయినా మీరు మూల్యం చెల్లించుకుంటారంటంలో తప్పేమీ లేదు. మేము దానికోసమే పాటుపడతాం. కాపుల్లో ఐక్యత పెరిగింది, దానికి నిదర్శనమే ఇలాంటి చిన్న చిన్న సక్సెస్లు. ఈ సక్సెస్ను కూడా ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి తెలియజేసి దీంట్లో ప్రత్యేక భూమిక పోషించినటువంటి జనార్దన్ గారిని, అట్లాగే పక్కనున్న పెద్దల్ని, అనేక జిల్లాల్లో సహకరించిన పెద్దలందరినీ కూడా, సహకరించిన వాళ్ళని కూడా అక్కడ మేము తీసుకెళ్ళి చెప్పుకుని అందరినీ పరిచయం చేసుకుని కాపు, తెలగ, బలిజ, ఒంటరి రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ, బలిజలందరినీ, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు బలిజ. అటు ఒరిస్సా జైపూర్ కానించి, మహారాష్ట్ర కానించి, ఆఖరికి కోయంబత్తూరు ఆ సముద్రం ఒడ్డు వరకు, ఆఖరికి సముద్రం అవకాడున్న శ్రీలంకను కూడా పరిపాలించిన చరిత్ర బలిజల్ది. అలాంటి బలిజలను తీసుకొచ్చి బలిజల్లో ఎవరినో చేరుస్తానంటే ఎలా? ఇవాళ చూడండి, వేల్పూర్లో ఎవరు గురించి ఏమని చెప్పుకుంటారో తెలియదా? అట్లాగే పెద్దాపురంలో వాళ్ళ గురించి ఏ కులవని ఎవరు చెప్పుకుంటారో మీకు తెలియదా? ఇవాళ తీసుకొచ్చి పౌడిపళ్ళ గోత్రస్య కాపు నామదేశ అనగానే కాపుల్లో కలిపేసినట్టు లేదు, మైలు పట్టాల్సి వస్తుందని చెప్పి పొప్పాలనో లేకపోతే పసుపు అనో లేదా పసుపు లేటి అనో మేము మార్చుకుని మేము మైలు పట్టకుండా ఎలా ఉన్నట్టు ప్రతిోడు వచ్చి కాపుల్లో చేరడానికి పిచ్చన డాష్గాల్లా కనపడుతున్నావా మీ కళ్ళకే? ఆలోచించండి. అసలు మా జీవోలు ఏమైనాయి? వెర్ ఇస్ దేర్ ద కాప్ కార్పొరేషన్? విదేశీ విద్యా విధానం ఎందుకు అమలు చేయట్లా మీరు? గతంలో ఇచ్చిన విదేశీ విద్యా విధానం డబ్బులు మీరే కదా, జగన్ గారు ఆపేశారు కదా, మిగతా బ్యాలెన్స్ ఎందుకు ఇవ్వట్లా? ఏ విషయంలో అయినా చూడండి, ఆ రోజు రామాంజనేయులు ఆయన ద్వారా మీరు ఎన్ని ఇచ్చారు కాపు కార్పొరేషన్ తర్వాత? కార్లు కానీ, జేసీపీలు కానీ, ట్రాక్టర్లు కానీ, ఇనోవాలు కానీ. ఇవాళ ఏమైపోయింది? సంపద సృష్టిస్తానన్నావుగా, సృష్టించలేకపోతున్నావా?
సృష్టించి మీరే దోచుకుంటున్నారా? ఆలోచించండి. కాపుల విషయంలో మీరు తప్పు చేస్తే శిక్షించబడతారు. మేము ఇదే విషయాల్ని కాపు ఇళ్ళకెళ్ళి ఎడ్యుకేట్ చేస్తాం. చూడండి, రైలుని ఆపేసిన మా కోటి రామూర్తి గారిని, ఎస్వి రంగారావు గారిని చూడండి, ఆచంట వెంకటరత్నం నాయుడు గారిని చూడండి, వంగవీటి మోహన్ రంగా గారిని చూడండి. పేద ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్ని. మీకు బుద్ధి రావట్లేదా? వంగవీటి మోహన్ రంగా గారి బావమరిది మీ దగ్గరే ఉంటారు, కొడుకులు మీ దగ్గరే ఉంటారు. మేమందరం కూడా రాధామిత్ర మండలి సభ్యులు మీకే సేవ చేస్తాం. మీరు మాత్రం కాపు జాతికి సేవ చేయరా? 26% ఉన్న కాపుల్ని ఎగతాళి చేస్తారా? మీరు అనుభవించక తప్పదు.